కొత్తిమీర కూర. అబ్బా భలే ఉంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో చపాతీ చేసుకుందామండి. చపాతీ కూర. నా మనవరాలేమో చపాతీ అడిగిందనమాట. మినపరొట్టి చేస్తానని చెప్తే వద్దు, ఏమైనా సరే నాకు చపాతీ కావాలని కూర్చుంది. అది స్కూల్కి వెళ్తుంది కదా, లంచ్ బాక్స్లోకి చపాతీనే కావాలని చెప్పి అడిగిందనమాట. సరే అడిగింది కదా అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ పిండి కలిపి చపాతీ చేస్తున్నాను అనమాట. అయితే ఈ చపాతీ అనేది నేను ఎప్పుడూ చాలా తక్కువగా చేస్తానండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఎక్కువ నెయ్యి పడుతుంది. అందుకని చెప్పి చాలా తక్కువ చేస్తాననమాట. ఎప్పుడు పుల్కల్లా చేసేస్తాను. అదే మనం సింగిల్గానే ఒత్తుకుంటాం కదా, అప్పుడల్లా ఒత్తేసుకుంటాను చూడండి, అలా ఒత్తేసుకుని కాల్చేసుకుంటాను. ఈసారి మాత్రం ఇలాగా చపాతీలాగా ఒత్తుతున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుందని ఒకటి, తర్వాత ఎక్కువ టైం పడుతుందని ఒకటి, అన్ని రకాల కారణాల వల్ల నేను చపాతీ చాలా తక్కువగా చేస్తాననమాట. ఎక్కువగా పుల్కా అనేదే చేసేస్తాను. ఆయిల్ లేకుండా చేస్తాననమాట. మా అమ్మాయికి కూడా ఆయిల్ లేకుండానే ఇష్టము. అందుకని అలా ఆయిల్ లేకుండా పెనం మీద కాల్చి తర్వాత స్టవ్ మీద కాల్చేసి అలా పుల్కాల్లా చేసేస్తూ ఉంటాను. సరే ఇప్పుడు మరి మా అమ్మాయి మనవరాలు కూడా అడిగింది కదా, అందుకని ఈసారి ఇలా చేద్దాంలే అని చెప్పి చపాతీలాగా చేస్తున్నానమాట. అప్పుడప్పుడు చేస్తానులేండి, ఎప్పుడో ఒక్కొక్కసారి చేస్తానన్నమాట. రెగ్యులర్గా మాత్రం పుల్కాలాగానే చేస్తాను. అలా చేసేసుకున్నాను. ఇలా ఒత్తుకున్న తర్వాత నెయ్యి రాసి కొంచెం పొడిపిండి పైన వేసి ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒత్తుకోవాలి. అలా ఒత్తుకుంటే చక్కగా పొంగుతుందనమాట. చపాతీ అనేది పొంగి పొర్రగా వస్తుందనమాట. మనం నెయ్యి రాస్తాం కదా, నెయ్యి రాసి పొడిపిండి వేస్తాం కాబట్టి పొరలాగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇదొకటి ప్రస్తుతానికి ఫస్ట్ నా మనవరాలకు చేసేసి బాక్స్లో ఇచ్చేస్తానమాట. తర్వాత కొంచెం టైం ఉంది. నా మనవరాలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నిదానంగా మా అమ్మాయికి కూడా ఇదే చేస్తాను. మా అమ్మాయి కూడా ఇదే అడిగిందనమాట. ఈరోజు నాకు కూడా చపాతీ ఇచ్చేసేయి, రైస్ ఏం పట్టుకెళ్ళను, చపాతీనే ఇచ్చేసేయి అని చెప్పిందనమాట. అందుకని కూతురికి మనవరాలకి చపాతీనే చేస్తున్నాను. మా సంగతి ఇంకా లేదు, తర్వాత ఆలోచిస్తాము. వాళ్ళకి ఫస్ట్ అయిన తర్వాత స్కూల్కి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళ పని అయిన తర్వాత మా సంగతి చూసుకుంటాము. అయితే ఇదిగోండి చక్కగా పొరగా వచ్చేసి చూపిస్తున్నా చూడండి మీకు. ఇట్లాగా పొరలాగా వస్తుంది అనమాట ఇది. కానీ కొంచెం టైం పడుతుంది, కానీ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఎక్కువ తినలేనులేండి, ఒక 2 తినేటప్పటికి హెవీ అయిపోతుంది. అయితే ఇగండి ఇలాగా మిగతావన్నీ కూడా ఇలా కాల్ చేసుకుంటున్నాను. ఆవు నెయ్యి వేసే కాలుస్తున్నానండి. ఇలా ఎప్పుడు చేసినా కూడా నేతితోటే కాలుస్తాను. ఆయిల్ అనేది వేయననమాట. నేతితోటే కాల్చడం ఇష్టము. ఇదిగోండి ఇలాగా అన్నీ ఇలా ఒత్తేసుకున్నాను. ట్రయాంగిల్ లాగా ఒత్తేసుకుని ఇలా పెట్టుకున్నానమాట. పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక్కొక్కటి ఇలా చపాతీలాగా ఒత్తేసుకుని కాల్చేస్తూ ఉంటాను. ఒత్తుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఇలాగా మూత పెట్టకపోతే ఓపెన్గా పెట్టారనుకోండి అది గట్టిగా అయిపోతుంది. పిండి కూడా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టకపోతే పైన ఇలాగ పెచ్చుల్లాగా వచ్చేసి గట్టిగా అయిపోయి చపాతీలు సాఫ్ట్గా రావు. చపాతీ చేసుకోవాలంటే పిండి తడపడంలో కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి. ఆ పిండి తడిపిన తర్వాత ఒక అర్ధగంట అయినా సరే ఉంచేయాలి. అలాగ నానిన తర్వాత బాగా పిసకాలన్నమాట. పిసికితే చాలా సాఫ్ట్గా వస్తాయి, బాగుంటుంది. పక్కనైతే నేను ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నానండి. కూర చేసుకోవాలి కదా, చపాతీ చేసుకున్నప్పుడు కూర కూడా చేసుకోవాలి కాబట్టి హై ప్రోటీన్ కర్రీ చేసుకుందాము. ఆలు ఉడుకుతుంది. అలాగే సోయా మీకు చూపించా కదా, అది మీల్ మేకర్ అనమాట. అది నానబెట్టేసుకున్నాను. కూరకు కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. బఠానీ, టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను, సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని బాండీ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించేసుకున్నాను. ఆయిల్ వేసుకుందామండి. కూరకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయింది. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అయితే ఇది మీకు చూపించేది కలోంజీ అండి. ఇవి నేను ఈ మధ్యన కలోంజీ ఎక్కువ వాడుతున్నాను. అయితే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ బోల్డన్ని ఉన్నాయండి, చాలా మంచిది. అందుకనే కలోంజీ వాడుతున్నాను అనమాట. ఉల్లి విత్తనాలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి, కలోంజీలాగే ఉంటాయి. కానీ 2 వేరు వేరండి. ఉల్లి విత్తనాలు వేరు,
కలోంజీ వేరనమాట. ఈ 2 మొక్కలు డిఫరెంట్‌గా ఉంటాయి. వాసన కూడా వేరేగా ఉంటుందనమాట. అది. అయితే ఇగోండి నేను ఫ్రీజర్‌లోంచి తీసిన బఠాణీ అనమాట మీకు చూపిస్తున్నాను. ఐస్ కట్టేసింది చూసారా బాగాను. ఇది నేను లాస్ట్ ఇయర్ స్టోర్ చేసుకున్న బఠాణీ అనమాట. ఇంక ఇక్కడితోటి అయిపోతాయి ఇవి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నేను తీసుకున్నాను బఠాణీ తీసుకొని ఒలుచుకొని నేను ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు సీజన్ కదా! తక్కువలో వస్తాయి. తక్కువ రేట్‌కొస్తాయి. అందుకని తీసేసుకొని ఒలిచేసుకొని ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ సోయా నీళ్ళైతే పారిపోయకూడదండి. పక్కన పెట్టుకొని కూరలో వేసుకుందాము. అవన్నీ పిండేసుకొని సోయా అంతా పిండుకొని ఈ మూకుడులో వేసుకొని ఒక్కసారి ఇట్లాగా ఫ్రై చేసేసుకోండి. వేయించుకుంటే బావుంటుందనమాట. ఇది సోయాకి ఇలా వేయించుకోకపోతే ఒక రకమైన వాసనలాగా ఉంటుంది. నాకు నచ్చదనమాట. అందుకని ఇలాగా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుంటాను. ఒక 2 నిమిషాలు చాలులెండి. వేయించుకున్న తర్వాత ఇదిగోండి ఇందులోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను. ఆ 2 పచ్చిమిరపకాయలు అలాగే బఠానీ ఈ కూరలు అవి పెట్టుకున్నాం కదా! ఫ్రీజర్‌లోంచి తీసిన బఠానీ, టమాటో, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెక్కలు కొన్ని ఉన్నాయి పొట్టు తీసుకున్నవి. అవి వేసేసుకున్నాను ఇందులో మొత్తం అన్నీని. మీకు కారానికి సరిపడా కారం వేసుకోండి. మీరు రుచికి సరిపడా మీరు ఎంతెంత కారం తింటారో కారం, ఉప్పు మీ ఇష్టమే. మీకు ఎంత కావాలనేది చూసుకొని వేసుకోండి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలాగా కలిపేసుకోండి. చక్కగా మొత్తం అంతా కలిసేంత వరకు కలిపేసుకోండి. హై ప్రోటీన్ అనమాట. దీంట్లో మనం సోయా వేసాము, తర్వాత బఠానీ వేసాము. చాలా చాలా హెల్తీ అండి. బావుంటుంది. సూపర్‌గా ఉందనమాట. కూర అయితే అద్భుతంగా ఉంది. కొత్తిమీర కొత్తిమీరతోటి హై ప్రోటీన్ కర్రీ అనమాట. అద్భుతంగా ఉంది. అదిరిపోయింది. ఎక్సలెంట్ అనమాట. అయితే నేను ఎక్సలెంట్ అని చెప్పడం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా ట్రై చేస్తే కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి కూర ఎవరైనా చేశారా అంటే కామెంట్ చేసి చెప్పండి. మనం 80% ఉడికించుకున్న ఆలు ఉన్నాయి కదా! ఆలుని పైన పొట్టు తీసేసి చిదిపేసి దీంట్లో వేసుకున్నాను. మిగిలిన 20% దీంతో ఉడుకుతుంది కదా అని చెప్పి నేను 80% ఉడికించుకున్నాను. అలా మొత్తం అంతా ఒకసారి ఇలాగ కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఈ నీళ్లున్నాయి కదా! ఈ సోయా పిడిచిన నీళ్లున్నాయి కదా! ఆ నీళ్లు వేస్ట్ చేయకూడదని చెప్పాను కదా! ఇందులో వేసుకోవడం కోసమే. ఇది ప్రోటీన్ వాటర్ కదండీ! ప్రోటీన్‌తో ఉన్నది కదా! మనం కడిగేసుకొని పిడిచేసి ఆ నీళ్ళన్నీ పారబోస్తే మనకి వచ్చేవన్నీ కూడా పోతాయి కదా! పోషకాలు కూడా దాంట్లోంచి పోతాయి కదా! విటమిన్స్ అవన్నీ కూడా. అందుకని పోకుండా దీంట్లో వేసేసుకుంటే మనకి లాభం అనమాట. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి కొత్తిమీర కూర అని చెప్పాను కదా! ఆ కొత్తిమీర కట్ట తీసుకొచ్చాను. చూసారా మంచి వాసనేస్తుంది. భలే ఉంది అసల. కొత్తిమీర అలా చూస్తుంటేనే ఉత్తి కొత్తిమీరే తినేయాలనిపిస్తుంది. అంత ఇష్టం అనమాట మాకు కొత్తిమీర అంటేను. కొత్తిమీరతో ఏం చేసినా కూడా ఇష్టమే. కొత్తిమీర చారు, కొత్తిమీర పులుసు, కొత్తిమీర పచ్చడి ఇట్లా చాలా చాలా బావుంటాయి. మొన్న కొత్తిమీర పండుమిరపకాయలతో చేశానండి పచ్చడి. సూపర్‌గా ఉందనమాట. నిలవ పచ్చడి చాలా చాలా బావుంది. మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి అది కూడా చూడండి. చాలా చాలా బావుంటుంది. పొడులు, కారాలు ఉన్నాయి. అలాగే పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సూపర్‌గా ఉన్నాయన్నమాట. అన్నీ చాలా చాలా బాగా కుదిరాయి. కొలతలన్నీ కరెక్ట్‌గా నేను మెన్షన్ చేశాను. దాంతో చూసి చేసేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చనమాట. అలా చూసి చేసుకోండి. ఇదిగోండి కూరైతే ఒకసారి మళ్ళీ తీసి కలుపుదాము. ఇది ఆలు ఇందాక 80% ఉడికించుకున్నాం కదా! మిగిలింది 20% ఈ కూరలో వేసి ఉడికించుకుందాం అనుకున్నాం కదా! అదైతే ఉడికిపోయింది. ఆ 20% కూడా కూరతో పాటు ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. పైన ఇదిగోండి ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను నేను. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా! కొత్తిమీర శుభ్రంగా కడిగేసుకొని చక్కగా సన్నగా ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఆ కట్ చేసుకున్నది దీంట్లో ఇలా పైన వేసేసుకోండి. అసలైతే గుమగుమలు ఆడిపోతుంది. కొత్తిమీర వాసన అయితే సూపర్‌గా ఉంది. చాలా బావుంది. ఇదైతే ఈ కూర కారం అండి. ఈ పొడులు, కారాలు దాంట్లో కూర కారం పొడులు, కారాల వాటిల్లో కూర కారం కూడా ఉందండి. దాంట్లో చేసిన
కారం, కూర కారం అనమాట. ఈ కూర కారం ఉంటే చాలు మనకు కూరలన్నీ ఈజీగా అయిపోతాయి. వేరే కారం కూడా అవసరం లేదు. ఆ కూర కారం కావాల్సినంత వేసేసుకున్నాను. కారానికి సరిపడా కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కలపకుండానే అలా మూత పెట్టేసుకున్నాను. ఆవిరికి చూసారా కొంచెం కిందకి దిగింది, మగ్గినట్టు అవుతుంది చక్కగా. ఇప్పుడు ఒక్కసారి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత తీసుకుని ఇలా కలిపేసుకోండి మొత్తం అంతాను. ఇంకా మనకి కొత్తిమీర ఎంత వేసినా కూడా అణిగిపోతుంది కదా. ఆకుకూర అనేది ఏదైనా సరే చూడడానికి ఫస్ట్ ఫుల్గా ఉంటుంది గిన్నె నిండా, తర్వాత అణిగిపోతే కొంచెమే కనిపిస్తుంది. ఇప్పుడు చివరిగా మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. ఇది కారం ఏమి ఉండదు కదా, ఊరికే కలర్ కోసం వేసాను అంతే. వేసేసుకుని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి మళ్ళీ ఒకసారి తీసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఇంతే చూడండి, చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది. భలే ఉంది, అసలు వాసన అయితే గుమగుమలాడిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంది. టేస్ట్ కూడా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తూ ఉంటాయండి. ఆల్రెడీ చాలా రెసిపీస్ ఉన్నాయి, ఇక మీదట కూడా వస్తూ ఉంటాయి. అన్నీ కూడా వాచ్ చేయండి. మంచి మంచి హెల్దీ రెసిపీసే ఉంటాయి మన ఛానల్లోనూ. తక్కువ ఆయిల్ తోటి మంచి హెల్దీగా రెసిపీస్ అన్నీ ఉంటాయి. వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదిగోండి చపాతీలు, కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బాక్స్ పెట్టేయాలి మా అమ్మాయికి. లంచ్ బాక్స్ కూడా సర్దిస్తాను. ఇదిగోండి ఈరోజు ఇంతే. ఇక మామూలుగా రైస్ అది వద్దని ఎప్పుడు పట్టుకెళ్తున్నాం కదా రైస్ అదిని. ఇంకా ఈరోజు చపాతీనే పట్టుకెళ్తానంటే చపాతీ కూర చేసేసి ఇచ్చేసానమాట. తనకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తూ ఉంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన వారణాసి వంటిల్లు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతవరకు మీరు చాలా సపోర్ట్ చేశారు. ఇక మీద కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. మంచి మంచి కామెంట్స్ పెట్టండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.